హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగర్ రాజా. సో ఈరోజు మన మూవీ రివ్యూ లెనిన్. సో ఈ లెనిన్ మూవీ చూసిన తర్వాత ఒకే ఒకటి చెప్పాలనిపించింది. మన అక్కినేని అఖిల్ గారు ఏదైనా కొంచెం డిఫరెంట్ జానర్ ట్రై చేసి ఏదైనా ఒక కొత్తదనాన్ని ఆయన స్టైల్లో ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ చేస్తే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది అనిపించింది. సో ఈరోజు నేను లెనిన్ మూవీ చూశాను. సో దాని గురించి డీటెయిల్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పేసి మీకు ఎండింగ్లో కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే ఓకే పర్లేదు, ట్రైలర్ చూశాను కదా, ట్రైలర్ రివ్యూ కూడా చేశాను మన ఛానల్లో, వెళ్ళి చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ట్రైలర్ అయితే మరీ ఓ అన్నంత లేదు, పెద్ద హిట్ అవుతుంది అన్నంత లేదు, మరీ ఫ్లాప్ అన్నంత లేదు అన్నట్టు థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. పర్లేదు, అంటే నాకు ట్రైలర్ ఏ ఎగ్జైట్ అయితే క్రియేట్ చేసిందో అదే ఉంది మూవీలో. అంటే అంత పెద్ద హిట్ సినిమా కాదు, మరీ అంత పెద్ద ఫ్లాప్ సినిమా కూడా కాదు, మరీ డిజాస్టర్ అయిపోయి ఒక్కసారి కూడా చూడలేము అన్నంత దరిద్రంగా అయితే లేదు. నాకు ఫస్ట్ ఈ మూవీ ఎక్కడరా కొంచెం కనెక్ట్ అయిందంటే నాగవంశీ గారి దగ్గర. ఎందుకంటే అదేంట్రా, మూవీలో ఎవరైనా హీరోయిన్ దగ్గర, హీరో దగ్గర, స్టోరీ దగ్గర దేనికో దానికి కనెక్ట్ అవుతారు, సాంగ్స్కో. నువ్వేంట్రా నాగవంశీ గారిని అంటున్నావంటే, నాగవంశీ గారు ఈ లెనిన్ మూవీకి సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అంటే ప్రమోషన్స్లో భాగంగా. అండ్ అందులో ఒక దగ్గర చెప్పారు, ఆయన చాలా గర్వం తగ్గించుకొని, ఆ ప్రౌడ్నెస్ తగ్గించుకొని మాట్లాడడం, నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకుముందు నా సినిమా ఖచ్చితంగా హిట్ అనేలాంటి నాగవంశీ గారు జనాల చేతిలో ఉందండి, హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళే చేయాలి కదా అనేలాంటి స్టేజ్కి వచ్చేసారు. అంటే ఆయన దిగజారిపోయారని నేను అనట్లేదు, అంత మారిపోయారు ఆయన. సో ఆ మార్పు ఇలాగే కంటిన్యూ చేయాలి ఆయన. ఎందుకంటే స్టోరీ సెలక్షన్స్లో కొంచెం బెటర్ దెన్ మోర్ తీసుకుంటే, ఇంకా వేరే ఆప్షన్స్ తీసుకొని సినిమాలు చేస్తే మంచి హిట్ అవుతాయి అబ్బాయిని, లేకపోతే కష్టం ఇలా అయితే. సో ఇప్పుడు మేజర్గా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. అంటే లెనిన్ సినిమాటోగ్రఫీ ఎలా ఉందరా అంటే, చెప్పాను కదా, ఇది ఎప్పుడో తీసేసిన స్టోరీ భయ్యా, ఇప్పుడు కాదు. నాకు తెలిసి హీరోయిన్ ఆ సినిమా చేసిన తర్వాత 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయేమో అనిపించింది ఆ హీరోయిన్వి. చాలా అంటే చాలా గ్యాప్ అనమాట. మరి ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? ప్రొడక్షన్ కూడా గట్టి ప్రొడక్షనే. అటు చూస్తే నాగార్జున గారి కొడుకు అఖిల్ గారికి కూడా పర్లేదు, కొంచెం మినిమం క్రేజ్ అయితే ఉంది. సో మరి ఎందుకు ఇంత లేట్ తీసుకున్నారు సినిమా కనిపించింది. ఓకే సినిమాకి లేట్ అయినా ఏదైనా కొంచెమన్నా ఎంగేజ్ చేయాలి కదా సినిమా, మరి ఇంత డిసప్పాయింట్ చేసింది ఏంట్రా అని ఇలాంటి ఫీల్ అయితే వచ్చింది. అంటే ఇంత డిసప్పాయింట్ అంటే ఈ కలర్ ప్యాలెట్ ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు ఆ కలర్ ప్యాలెట్ అవన్నీ చూస్తుంటే ఇది ఇప్పుడు సినిమా కాదే. అంటే సినిమాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ జరిగేది కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తారు, ఆ సెట్స్ అవన్నీ కూడా మీకు అలాగే కనపడతాయి, వాళ్ళు వాడిన ప్రాపర్టీస్ అవన్నీ కూడా అవే కనపడతాయి. అంటే స్టోరీ అంటే వాళ్ళు తీసుకునేదే అలా తీసుకున్నారు, ఓకే. కానీ ఎందుకో కొంచెం సారీ డ్రాప్ అండ్ ఫీల్ వస్తుంటుంది. ఏంటి మరి ఇంత ఇంత దారుణంగా ఉంది ఫ్రేమింగ్ అని ఇలాంటి ఫీల్ వస్తుంది. సెకండ్ అంటే కొంచెం డిసప్పాయింట్ చేసింది ఈ యాక్టర్ల యాక్టింగ్, ఏదో ఒక కావాలని చేస్తున్న లాంటి ఫీల్ అయితే వచ్చింది భయ్య. నెగిటివ్సే చెప్తున్నా, పాజిటివ్ చెప్పలేదు, ఇంకా నెగిటివ్సే చెప్తున్నా. స్టార్టింగ్లో కావాలని యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు, స్క్రీన్ మీద కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని ఇలాంటి ఫీల్ వచ్చింది కొన్ని సీన్లలో, ఇంక్లూడింగ్ అఖిల్ గారు. మిగతాదైతే మాత్రం బాగానే హ్యాండిల్ చేశారు. ఇవి రెండు మేజర్ మైనస్ అనిపించింది. ఇంకోటి క్లైమాక్స్ పోర్షన్ అయితే నాకెందుకో అసలు ఎక్కడేమంటే బాగోలేదు, బాగా అనిపించలేదు. ఈ మూడు, ఒకటి సినిమాటోగ్రఫీ, సెకండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్, మూడోది క్లైమాక్స్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్లు ఉన్నాయి, అవి వదిలేసేయండి చెప్తున్నా. ఇవన్నీ మినహాయిస్తే సినిమా బెటర్, బాగుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ ఫైట్ సీన్స్ అయితే మాత్రం న్యాచురల్గా, అంటే ఏదో ఓవర్గా గాల్లో ఎగిరి తన్నడం కాదు, కానీ న్యాచురల్ ఫైట్ సీన్స్ ఉన్నాయి. అండ్
మిగతా యాక్టర్స్ అంటే ఎవరైతే లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారో ఆ లీడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే మాత్రం కొద్దిగా పర్లేదు అనిపించింది. వాళ్ళు కూడా అక్కడక్కడ ఓవర్ చేస్తారులేండి, కొంచెం పర్లేదు అనిపించింది. అఖిల్ గారు అయితే మాత్రం పర్లేదు భయ్య, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయను, ఎందుకంటే ఆ రివీల్ చేయడం వల్ల ఏంటంటే స్పాయిలర్ అవుతుంది. ఆ ట్విస్ట్ నేను ఇప్పుడే చెప్పను, మీరు సినిమా చూడండి, ఎందుకంటే సినిమా చూడాలి. ఇది మరీ తీసేసే మూవీ అంటే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, మరీ ఫ్లాప్ సినిమా, మరీ తీసేసే సినిమా అయితే కాదు లెనిన్. మీరు ఒకసారి చూడండి, ఆ లెనిన్ అనే టైటిల్ కి మీనింగ్ కూడా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో మీకు ఆల్రెడీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే టైటిల్లో మీకు రివీల్ అయిపోయి ఉండాలి లెనిన్ అంటే ఏంటి, ఆ ట్రైలర్ అవి చూసిన తర్వాత. సో పర్లేదు. ఇంకోటి ఫైనల్గా ఇది బాగా అంటే ఓకే చూడగలం మూవీ అనేలాంటి ఫీల్ ఎక్కడరా వస్తుంది అంటే, మీకు సినిమా స్టార్ట్ అయినా ఒక 15-20 నిమిషాలు అనుకుంటా, అక్కడ మీరు కొంచెం కనెక్ట్ అవుతారు. ఓకే, మీకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది, స్టోరీ దీని మీద ఉండబోతుంది, ఈ క్యారెక్టర్ మీద ఉండబోతుంది అని చెప్పేసి. అక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఎప్పుడు చూసిన అఖిల్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే, హీరోనే టార్గెట్ చేస్తే హీరో 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 హీరోని చుట్టూ తిరుగుతా హీరోనే రుద్దేయడం కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు అనిపించింది. సో అక్కడ కొంచెం డైరెక్టర్ కొంచెం కేర్ తీసుకున్నారు. సో ప్రొడక్షన్ ఈజ్ గుడ్ అండ్ మొత్తం అంటే టోటల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అంత బాగుంది. యాక్టర్ పర్ఫార్మెన్స్, లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్ అయితే మాత్రం పర్లేదు అనిపించింది భయ్య, అంటే మరీ గుర్తుండిపోయేలాంటి సాంగ్స్ అయితే కాదు, కానీ సినిమా చూస్తుంటే ఫ్లోలో వెళ్ళిపోతాయి అలాంటి సాంగ్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా, ఫైట్స్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా, అంటే నాకు బాగా అనిపించింది ఫైట్స్ ప్రత్యేకంగా. సో లెనిన్ మూవీ రివ్యూ అయితే ఇది. మీరు ఒకవేళ చూడకుండా ఉంటే ఆ ట్విస్ట్ కోసం సినిమా చూడండి. ఇవి రెగ్యులర్ ఆడియన్కి ఇవన్నీ పెద్దగా అనిపించదు. నాకు తెలిసి రెగ్యులర్ ఆడియన్కి సినిమా నచ్చుతుంది, వాళ్ళు హిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని ఆధారం చేసుకుంటే ఆ సినిమాకి వెళ్ళే బదులు ఈ రీల్స్ చూసుకుంటే చాలు కదరా బాబు అనేలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి అక్కడ చెప్తున్నా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. సో ఫైనల్గా అయితే లెనిన్ మూవీ ఇస్ గుడ్ మూవీ. ఓ పెద్ద హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అని కాదు, కానీ గుడ్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఆ ట్విస్ట్ కోసం చెప్పాను కదా, ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ కోసం సినిమా చూడొచ్చు. సో ఇంతే అండి ఫైనల్గా లెనిన్ మూవీ. మీరు చూడకుండా ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి సినిమా చూడండి, ఎందుకంటే సినిమా కష్టం ఏంటనేసి నాకు తెలుసు. సినిమాని చూడండి, ఆదరించండి. ఎవరు ఎన్ని రివ్యూలు చెప్పినా వాళ్ళ ఒపీనియన్, అంటే మా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రం బయటకు వస్తాయి. మీకు నచ్చుద్దా నచ్చదా అనేసి మేము డిసైడ్ చేయలేం. రేపు పొద్దున మేము సినిమా తీసినప్పుడు, దీనికన్నా అంటే ఒక షార్ట్ ఫిలిం తీసినప్పుడు అలాంటిది ఏదైనా ఒకటి బయటకు వస్తే అప్పుడు మీ ఒపీనియన్ మాకు కావాలి. చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయట్లేదురా సినిమాలు, ఎందుకు చేయట్లేదు షార్ట్ ఫిల్మ్స్, ఎందుకు చేయట్లేదురా అనే ఒక కసి అయితే నాలో ఉంది, ఇంక్లూడింగ్ మీ. దాని గురించి కూడా అతి త్వరలో వీడియో దింపుతాను. రివ్యూవర్స్ అందరూ ఓన్లీ రివ్యూలు చెప్పడానికైనా, అసలు వీళ్ళు చేయగలిగే సత్తా క్యాపబిలిటీ వీళ్ళకి ఉందా లేదా అనేసి కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో లెనిన్ మూవీ అయితే ఇంకా అంటే వేరేది మాట్లాడుతుంటే సోదంతా మధ్యలో ఎక్కువైపోతుంది. లెనిన్ మూవీ అయితే ఇది. సో వన్ టైం వాచబుల్ మూవీ, చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.